జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఎక్కడైనా పిల్లల కోసం డబ్బులు మార్చే పేరెంట్స్ ఉంటారు, కానీ ఎక్కడైనా డబ్బుల కోసం పిల్లలు మార్చే పేరెంట్స్ ఉంటారా? మేమున్నామంటూ వచ్చేస్తున్నారు ఆర్డర్ రామప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, మనకు మాత్రం ఖచ్చితంగా అమ్మాయి కావాలి. నిజంగా ఎంత మంచిగా చూసారండి మా ఆయన. అందరేమో అబ్బాయి కావాలనుకుంటారు, కానీ మా ఆయన మాత్రం అమ్మాయే కావాలంటున్నాడు. అంత లేదు, మా తాత పోతూ పోతూ వీళ్ళమ్మ రాశాడు, నాకు గాని అమ్మాయి పుడితేనే ఈ 10 కోట్లు ఆస్తే నాకు వస్తుందట. అది కూడా దాన్ని పెంచి 18 ఏళ్ళ తర్వాత దానికి పెళ్లి చేస్తే అప్పుడు ఆ 10 కోట్లు నాకు వస్తుంది, లేకపోతే మొత్తం చారిటీకి పోద్ది. అయ్యో కొంపతీసి బాబు పుడితే ముంబై అంటే అక్కడ చదివిద్దాం. మనకు ఖచ్చితంగా అమ్మాయి పుట్టాలి, దాని దగ్గర నుండి మనం పెంచి 18 ఏళ్ళు చేసి దాన్ని పెళ్లి చేస్తే మనకి బోల్డ్ ఆస్తి వస్తుంది. చదివేందా? పుట్టినప్పుడు వస్తున్నట్లునే హాస్పిటల్కి వెళ్దామండి. హాస్పిటల్ పక్కనే ఉంది. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. నాకంటే నొప్పులు వచ్చాయి, నెలలు నిండాయి, నీకే? నాకు సంవత్సరాలే నిండాయి కదనే. అవునండి, మనకు పుట్టబోయే బిడ్డ బలంగా దృఢంగా స్ట్రాంగ్ గా పుడతాడా? అవదు. ఏ నాలో లేదు వాళ్ళు ఎట్లా వస్తుంది? నొప్పులు వస్తున్నాయండి. అబ్బా నువ్వు నా మీద వాళ్ళకి నేను హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. ఇగో ఇదే హాస్పిటల్. A few moments later. ఇక్కడ వీళ్ళ హస్బెండ్ ఎవరు? నేనే సార్. వీళ్ళ హస్బెండ్ ఎవరు? నేనే సార్. ఓకే. మీరు డాక్టర్? నేను డాక్టర్ని సార్. ఇప్పటికి ఎన్ని డెలివరీ చేసి ఉంటారు మీరు? 600 డెలివరీలు చేశాను సార్. పెద్ద డాక్టరే. ఫుడ్ డెలివరీలు సార్. సార్ మీ పక్కన సార్. ఏంటి సార్ మీకు విషయం చెప్తాను సార్. ఏంటి? 10 లక్షలు కావాలని ఇస్తాను. 10 లక్షలు? నాకేం చేస్తారో తెలియదు, నాకు ఖచ్చితంగా పాపే పుట్టాలి, ఆ దేవుడు దండం పెట్టుకోండి. ఎందుకంటే నాకు కూతురు పుట్టింది అనుకోండి, నాకు 10 కోట్లు ఆస్తి వస్తుంది అన్నమాట. మీకు 10 కోట్లు, నాకు 10 లక్షలు లక్షలు నేనే చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి సార్. మీకు బాబు పుట్టాడు సార్. బాబు పుట్టాడా? అవును సార్. అంటే నా 10 కోట్ల ఆస్తి మొత్తం పోయినట్లేనా? సార్ మీరు ఏమన్నట్టు నేను ఒక ఐడియా ఇస్తాను సార్. చెప్పండి సార్. పక్క వార్డులో పాప పుట్టింది సార్. ఇందాక వచ్చి చూసాను అతన్ని. ఆడికే పుట్టారా? ఆడికే పుట్టారు సార్. మీరు ఓకే అంటే ఆ పాపని ఇటు పెట్టి ఈ బాబుని అటు పెడతాను సార్. తప్పు కదా? తప్పే సార్. మరి చేసేద్దాం. నీకు ఓకే కదా? నాకు ఓకే. ఇదిగోండి ఈ పాపని తీసుకోండి, ఈ బాబుని అక్కడ పెట్టేస్తాను నేను. సార్ మీకు బాబు పుట్టాడు సార్. చూసుకోండి సార్, బాగా చూసుకోండి. పుత్తడి బొమ్మటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల, పొత్తిళ్ళలోని పున్నమి రాసుకు పూల ఉయ్యాల. మీరు గుర్తుందండి అప్పుడు 6 months బ్యాక్ మీరు మా మిస్సెస్ ఒకే హాస్పిటల్ డెలివరీ అయ్యారు. అవును, మీరేంటి ఇక్కడ? అదే యాక్సిడెంట్ గా మీరు జూబ్లీస్ ఉంటున్నారని తెలిసింది. నేను కూడా పక్కనే రూమ్ రెంట్ దొరికితే మీ పక్కనే తీసుకున్నాను సార్. అంటే ఒక అన్న చెల్లిలాగా కలిసి ఉంటారు, అందరం కలిసి ఉండొచ్చు కదా అని. అవునా? ఓకే ఓకే. మీది బాబు కదా? అవునండి. ఇంతకి ఏం పేరు పెట్టారో? రాజు అని పెట్టారు. రాజు? అదేం పేరండి? రాజు రా ఇవన్నీ కాదండి, కొత్తగా ఇప్పుడు మా అమ్మాయికి ఏం పెట్టారు సార్ పేరు? ఏం పెట్టారు? గుడుగుడు కొంచెం. నాకు తెలిసి మీ అబ్బాయి జాతకం కూడా నేను చూశాను. పంతులు గారు అప్పుడప్పుడు తాండ్రి పెడితే బాగుంటుంది అన్నారండి. అప్పుడప్పుడు తాండ్రా? నా మాట వినండి, అప్పుడప్పుడు తాండ్రి పెట్టండి, వాళ్ళ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునా? అప్పుడప్పుడు తాండ్రి గుడుగుడు కొంచెం. అమ్మా ఏంటమ్మా మీరు ఏ పేరు లేనట్టుగా గుడుగుడు గుంజని పెట్టారు? కాలేజీ కుర్రోళ్ళందరూ పేరు పెద్దదిగా ఉందని గుంజుని తీసి నాన్న నేను కాలేజీకి వెళ్తున్నాను, డబ్బులు ఇవ్వండి. నాన్న డబ్బులు నాన్న. సరే నువ్వు ఇవ్వకపోతే నేను ఎలా సంపరించుకోనో తెలుసులే. ఈయన కాదే, పక్కన కుర్రను చూసి నేర్చుకో. ఏంటి మీ అబ్బాయి అండి? వస్తున్నాడు.
సరే వెళ్ళరా 500 తీసుకో నాన్న బిల్లు నాన్న 500 ఇచ్చి నాకు కాలేజ్కి వెళ్ళాలి ఇవ్వమ్మా. ఎందుకు 500 కాలేజ్ చదువుకోవడానికి వెళ్తున్నా అబ్బాయి అండి ఇవ్వచ్చు కదా. నీ కూతురు అడిగింది కదా, దానికి ఇచ్చే దిక్కు లేదు కానీ నా కొడుకు చెప్తున్నావు. అది ఆడదండి, దానికి ఇస్తే దోచేస్తారండి. అదే అంతమందిని దోచుకుందానిలా ఉంది. వెళ్ళి జాగ్రత్త చదువుకోపా. నాకు 50 రూపాయలు చాలు. బుద్ధితో మళ్ళీ ఇలాంటి కొడుకుని కన్నారా? నేను కన్నా సరే సర్లే దా, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ఈ రోజుతో అమ్మాయికి 18 ఏళ్ళు నిండే. ఇంకా సంబంధం చూసి పెళ్లి చేసేదాన్ని ఫిక్స్ అయ్యాను. అబ్బాయిని పిలిపించాను. అబ్బాయి రాగానే అమ్మాయికి బాబు నువ్వేనా పెళ్ళిగొడవి? పెళ్లి కూతురు ఎవరు ఇక్కడ? ఇదే తీసుకెళ్ళిపోతుంది సార్ ఇలాంటి అమ్మాయి నాకు వద్దు సార్. అంటే ఈ అమ్మాయి వద్దు సార్, వద్దు సార్, వద్దు. అదేంటి నన్ను వచ్చినంత అలా వెళ్ళిపోతున్నారు? పుట్టగా నేను పారిపోవాలి తండ్రి కదా, అందుకే ఉన్నాను. అర్థమైందా? ఏదో సంబంధం సెట్ చేద్దాంలే. ఎందుకన్నా కొడుకు ఏం చేస్తున్నాడు? నాన్న కొడుకా డాడీ నా అంకుల్ నాన్న పిలు. నాన్నని పిలవాలంటే నాకు ఒకటి కావాలి. ఏం కావాలి? ముందు తాగనిపిస్తుందా? ముందు తాగనిపిస్తుందా? అవునా. బాట పట్టరా బాబు, బాబు మందు అవుతాడు పట్రా. రోజు రోజుకి పైచ్యం ఇంట్లో మీ అమ్మ ఏమన్నా పట్టించుకోవద్దు. డబ్బులు కావాలన్నా, మందు కావాలన్నా, ఏం కావాలని అడుగు. అమ్మాయిలు తప్ప. అర్థమైందా? ఎంత కావాలని అంత తాగు, నేను చూసుకుంటా. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. సీటు కలుస్తావా? ఒరే 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 ఏం చేస్తున్నావురా? నీకు చెప్పాను నా కొడుకుని పాడు చేయొద్దని. నా కొడుకు వెనకాల పట్టావేంటయ్యా నువ్వు? ఏంటి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆడికని తాగిపిస్తావా? తాగుతాడు మగాడు. ఏంటి తాగేది? వెళ్ళరారా. మగాడైతే తాగుతాడా? మగాడైతే కాదు, నా కొడుకు కాబట్టి తాగుతాడు. ఇటు చూడు, ఏంటిది? మచ్చ. ఇటు చూడు, ఏముంది? మచ్చ. వీడు నా కొడుకు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. కిట్ స్టార్టింగ్ లోనే నువ్వు ముసలోడివి అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నాకు అప్పుడే ఏంటి ఆవిడేమనద్దు. ఏ అది నా పిల్లం రా, నీ పిల్లం కాదు. తప్ప ఆవిడేం చేయలేదు. విషయం చెప్తాను రండి. చెప్పు. హాస్పిటల్లో మన పిల్లలు మారారు. మీకేమొచ్చి పాప పుట్టింది, నాకు బాబు పుట్టాడు. దాని వల్ల ఏం బాబుని మీకు ఇచ్చి పాపను మేము తీసుకున్నాం. నమ్మట్లే కదా? నమ్మట్లేదు. ఒక్క నిమిషం అండి. అంటే నువ్వు నా కూతురువా? అంటే నువ్వు నా బాబు? అవును. డాక్టర్, ఈ డాక్టర్ని అడగండి. రాసింది చెప్పి ఎక్కువ రాసింది చేయొద్దు. నాకు పుట్టింది ఎవరు చెప్పండి? వాడా ఇదా? ఈయనగా పుట్టాడండి. ఈ పిల్ల నీకు పుట్టిందండి. తల్లి ఇంత దరిద్రంగా ఎలా పుట్టావే? అమ్మా అన్ని నీ పోలికలే. అన్ని నాన్న పోలికలే. నాన్న ఇక్కడి నుంచి నువ్వు ధైర్యంగా బతకచ్చు. ఈ 10 కోట్ల ఆస్తి మనకే. ఇక్కడ అప్పుడప్పుడు తాను రావడు. ఈడే 15 కోట్లు అప్పు చేసాడు. దేనికి చేశాడు? బెట్టింగ్ లో ప్యాకెట్ లో డబ్బులు పోయినా. ఒరే దాన్ని తెచ్చుకుంటే 10 కోట్లు వస్తే నిన్న వెయిట్ చేశాను రా. నీ 10 కోట్లు అప్పు చేశారా? 10 కోట్లు అప్పు చేస్తారా? 10 కోట్లు అప్పు చేస్తారా? దొప్పి ఎక్కడి ఫస్ట్ అన్ని కాదురా, చిన్నప్పుడే పిల్లలు మార్చి డబ్బుల కోసం చేసినాడు. నిన్ను అనాలి, నిన్ను అనాలి. భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు సార్, ఎప్పుడుదో సినిమా చూసినట్టు వాడే వీడు ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా, అలా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఖుష్బు గారు. ఆటో రామ్ ప్రసాద్ గారు వెరీ ఎంటర్టైనింగ్. క్యారెక్టరైజేషన్స్, క్యారెక్టర్ పేరు అన్ని చిన్న చిన్న విషయాలు నాకు చాలా నచ్చింది. సో ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఆటో రామ్ ప్రసాద్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. ఆటో రామ్ ప్రసాద్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 19 out of 20.